సమాజం నిర్మాణం కోసం జీవితం అంకితం చేసిన మార్కిస్టు మేధావి సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం యేచూరి అమరజీవి అని ధృవతార అని ఆయన మృతికి వల్లూరు గ్రామ శాఖ సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం యేచూరి మృతికి వల్లూరు సిపిఎం అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు ఇందుకూరి సూర్యనారాయణ రాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులై నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు ఎర్రజెండా నిడవలేదని అన్నారు. ఆయన మృతికి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మాజీ నాయకులు కనుమూరి రాయపరాజు, జోగి వెంకట సత్యనారాయణ, బుర్రా ధర్మారావు, పిల్లి శ్రీరాములు, తాళం సుబ్బారావు, కట్టుంగా సూర్యనారాయణ, పంది అప్పారావు, ఆరుమిల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కామెడి సీతారాం యేచూరి గారు ఈరోజు మరణించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్లో ఆగస్టు 19వ తారీఖున జాయిన్ అయ్యారు. ఆయన న్యూమోనియా సమస్యతోటి బాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే ఈరోజు విషమించి ఈ రోజున సెప్టెంబర్ 12వ తారీఖున మధ్యాహ్నం మరణించడం అన్నది జరిగింది. భారతదేశంలోని సిపిఎం పార్టీ శ్రేణులు, అలాగే ఆయన అభిమానులు, అలాగే భారత ప్రజానీకం అందరూ కూడా ఆయన తిరిగి కోలుకుంటారో, తిరిగి అందరి ముందుకి కూడా తిరిగి వస్తారని చెప్పేసి అందరూ భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణం సంభవించింది. ఆయన మరణానికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని, బాధని వ్యక్తం చేస్తూ ఉంది. మరి సిపిఎం పార్టీ మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తల్లో ఒకరు మన సీతారాం యేచూరి. ఆయన విద్యార్థి దశ నుండే ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యి, అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా 3 సార్లు ఎన్నికయ్యి, అలాగే ఆ జేఎన్యూలోనే ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి అనంతరం ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేయడం, చిన్న వయసులోనే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, అలాగే పోలిట్ బ్యూరో సభ్యుడిగా, అలాగే అఖిల భారత కార్యదర్శిగా 3 సార్లు పనిచేయడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్ నుండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా రాజ్యసభలో పనిచేయడం జరిగింది. ఈ రకంగా దేశంలో రైతాంగం కోసం, కార్మికవర్గం కోసం, ప్రజానీకం కోసం అహర్నిశలో శ్రమించినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి. ఆయన నూతన సమాజం కోసం ఆయన కలలు కన్నారు. నూతన సమాజం స్థాపించడం కోసం యావత్ జీవితాన్ని కూడా ఆయన అర్పించారు. ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారం నుండి కోల్పోయి కొన్ని సందర్భాల్లో సోవియట్లో ఎదురు దెబ్బలు తిన్నా ఎక్కడా కూడా అధైర్యపడక దేశంలోని శ్రేణులన్నింటినీ కూడా ధైర్యం నింపి, సిద్ధాంతం పట్ల విశ్వాసం కలిగించి, సోషలిజం ఖచ్చితంగా సాధించగలమని చెప్పేసి శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపినటువంటి గొప్ప నేత సీతారాం యేచూరి. అటువంటి గొప్ప నాయకుడు ఇవాళ కోల్పోవడం అది సిపిఎం పార్టీకి, దేశ ప్రధానికానికి తీవ్రమైన లోటుగా భావిస్తా ఉన్నాం.